తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుతూ భగవద్గీతలోని 6వ అధ్యాయం నుండి 24, 25, 26 యొక్క శ్లోకాల గురించి భావాన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, సంకల్ప ప్రభాన్ కామాన్ తత్వా సర్వానశేషతః మనసవేంద్రియగ్రామ వినమ్య సమంతతః శనైరు పరమేతు బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించదపి చింతయేతు యతో యతో నిచ్చరతి మనస్సంచల సుస్థిరం తతస్తతో నియమయేతతో ఆత్మన్యేవ వశం నయేత్తు అని తెలియచేస్తుంది. ఇప్పుడే ఏమని చెప్తున్నాయంటే, మన మనస్సు ఎప్పుడూ కూడా చంచలమైనటువంటిది. అది ఎప్పుడూ కూడా ఎక్కడా ఒక చోట ఉండదు. తనకు ఏది కావాలో అనుకుంటే దాని మీద జాసుకెళ్ళిపోతూనే ఉంటుంది. స్థిరంగా ఉండదు. అలా స్థిరంగా ఉండదాన్ని ఏం చేయాలి? మనకు ఒక మంచి సంకల్పం కలగాలి. భగవంతుని సేవించాలి, పరమాత్మను సేవించాలి, పరమాత్మలో ధ్యానం చేయాలి అనేటువంటి సంకల్పం కలిగి, అది బాగుంది అనే సంకల్పంతో ఎవరికైతే కోరుతుందో వారంతా ఏం చేస్తారు? తనకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా చించేసుకుంటూ వస్తారు, వదిలిపెడుతూ వస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే వదిలిపెట్టడం మొదలు పెడతారో అలా చివరికి బుద్ధిని తన అదుపులోకి తెచ్చుకొని దాని ద్వారా ధ్యాన జప తపాదులన్నీ కూడా చేస్తూ ఉంటారు. పరమాత్మ మీదనే ధ్యాస పెడుతూ ఉంటారు. పరమాత్మ నిలబెట్టి వేరే ఆలోచనలు లేకుండా చేస్తారు. అలా ఎప్పుడైతే చేస్తారో ఆ సాధకుడు ఉత్తీర్ణుడవుతాడని తెలియచేస్తుంది. కాబట్టి సాధకుడు ఎప్పుడూ కూడా తనలో ఉన్నటువంటి మనస్సును నిశ్చలం చేసుకొని తను ఆత్మ పరిశీలన చేసుకుంటూ భగవంతుని మీదనే ధ్యానం ఉంచాలి అని తెలియచేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.